ఇన్స్టాగ్రామ్లు వచ్చిన తర్వాత బంధాలు బలపడ్డాయంటారా, ఉన్న బంధాలు ఊడిపోయి అనవసరమైన బంధాలు ఊహల్లో తేలుతున్నామంటారు? చెప్పండి. మాట్లాడుకుంటున్నారండి భార్య భర్తలు, స్నేహితులు మాట్లాడుకుంటున్నారండి. ఆవిడ అటేవుగా ఫోన్ అట్టుకుంటుంది, వీడు ఇటేవు ఫోన్ అట్టుకుంటారు. పిల్లల మధ్యలో పడుకుని అలా తిరిగి ఇలా తిరిగి వీళ్ళ మొఖాలు ఇంతే వాళ్ళు నిద్ర వస్తారు. బంధాలు బలపడుతున్నాయి. చెప్పండి. ఫ్రెండ్ ఒకడు వచ్చి మాట్లాడుతుంటే ఆడు మనతో మాట్లాడుతున్న మనం చెత్తంతా నొక్కుంటాం. ఆడేసాడు ముసుగు, దాని పేరే నెట్, ఇంటర్నెట్. ఆ నెట్లో ఎట్టాడు ఈ పెట్టలన్నిటిని అలా పెట్టి పడుకోండి తిరగండి. ఆ నెట్లో అలా ఊపుతున్నాడండి. నేను అడుగుతున్నాను, ఈరంతా నువ్వు ఫేస్బుక్తో గడిపితే నువ్వు వాడు వల్లలోనే ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఈరంతా నువ్వు వాట్సాప్లోనే గడిపితేనే మళ్ళీ చెప్తున్నాను, వాడు వల్లలోనే ఉన్నావు, గుర్తుపెట్టుకో. దేవుని చిత్తము కాలము వ్యర్థమైపోతుందని ఒకవేళ నువ్వు గ్రహించకుండా అక్కడే నువ్వు టైం పాస్ చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని చిత్తం చెయ్యని ఆదాము దొరికేశాడు, దేవుని చిత్తం చెయ్యని అవ్వ దొరికేసింది, దేవుని చిత్తము కాలాన్ని ఉపయోగించని దావీదు దొరికేశాడు, దేవుని చిత్తంలో యామరపాటుకున్న సంసోను దొరికేశాడు. ఒకవేళ ఈ 2023లో నువ్వు అలా ఉన్నాయేమో, ఆల్రెడీ దొరికేసి వాడి దగ్గర ఉన్నాయేమో, జాగ్రత్త. దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాయేమో. నీ టైం అంతా అని అడుగుతున్నాను, ఎక్కడ గడుపుతున్నావు? కనీసం గంట ఈ ఏడాదిలో మానకుండా బైబిల్ చదివా. బాత్రూంలో గట్టిపోతున్నాం ఫోన్. మనం టిఫిన్ చేసే దగ్గర ఫోన్ చేస్తాం, భోజనం చేసే దగ్గర ఫోన్ చేస్తాం, బాత్రూంలో ఫోన్ చేస్తాం, అన్నిట్లో ఫోన్ పట్టుకెళ్ళి ఏం చేస్తున్నా? ఆ బాత్రూంలో ఏమైనా దేవుని పాటలు వింటావా? ఆ భోజనం చేస్తున్నప్పుడు ఏమైనా వర్తమానం వింటావా? చెత్త అంతా స్టేటస్లు ఎవరు పెట్టేవారు చూస్తాను, అడుగుతున్నాను. ఇప్పుడు మీకు వచ్చేస్తుంటాయి 12 అవుతులకు వచ్చేస్తే దడ వచ్చేస్తాయి. హ్యాపీ న్యూ ఇయర్. అడుగుతున్నాను, ఎంత టైం కేటాయించి వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారండి. నేను అడుగుతున్నాను, ఈ ప్రపంచం తెలియకుండానే ఒక ట్రాన్స్లో నడుస్తుంది, మీరు చూసారా? దాన్ని బైబిల్ అంది దుష్టయుగం అంతే. దేవుడు కాలము, ఈ విలువైన సమయానికి, విలువైన జీవితాన్ని గూర్చి దేవుని చిత్తము, ఇవేం బొరకలేకనివ్వడండి. అలాగాడు టైం ముందుకు నడుస్తాడు.